వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే గత 2 రోజుల నుంచి బాలకృష్ణ గారు కూల్ చేస్తారు, హైడ్రా వచ్చి అటాక్ చేస్తుంది, ఆయన ఇల్లుని డిమాలిష్ చేస్తారంటూ కూడా ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర అయితే మనం ఉన్నాం. సో అక్కడే బాలకృష్ణ గారి ఇల్లు అయితే ఉంది. సో ప్రెసెంట్ నేను ఆయన ఇంటి పక్కనే ఉన్నాను, ఎందుకంటే ఆయన ఇంటి ముందు ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే డిమాలిష్ చేస్తారంటున్నారు కాబట్టి. అయితే ముందుగా ఈ న్యూస్ ఎందుకు ఇంతలా వైరల్ అయిందంటే, బాలకృష్ణ గారి ఇంటికి ఒక మార్కింగ్ ఇచ్చారు, హైడ్రా వాళ్ళే ఇచ్చారు, జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కింగ్ ఇచ్చి వెళ్ళారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఏదైనా చెరువులు ఉన్నాయా? దీన్ని ఎవరైనా ఆక్రమించి బాలకృష్ణ గారికి అమ్మేశారా, లేకపోతే బాలకృష్ణ గారే ఆక్రమించారా? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ రకంగా మార్కింగ్ ఇచ్చారు, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ రకంగా మార్కింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆ గోడ దగ్గర లేదు, ఆ విజువల్స్ ఇంతకు ముందు తీసుకుని అయితే ఉన్నాయి. ఒకసారి మేము ఇవి మీకు పక్కన చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, కేబిఆర్ పార్క్ చుట్టూరు ఉన్న భూ విస్తరణ కావాలి అంటే కొంచెం డెవలప్మెంట్ చేద్దామని, ఫ్లైఓవర్లు పెంచుదాం, అలాగే కొన్ని పాసెస్ క్రియేట్ చేసి డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రోడ్ సైడ్ ఉన్న ఇల్లులు కానీ లేకపోతే షాపులు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ బాలకృష్ణ గారి ఇంట్లో సగభాగం వెళ్తుందని చెప్తున్నారు. ఒక పక్క ఇటు సైడ్ పెట్రోల్ బంక్ కూడా ఉంది ఆయన ఇంటి పక్కనే, ఇది కూడా ఆల్మోస్ట్ అంటే తీసేస్తున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చుంటారు, నోటీసులు ఇచ్చుంటారు ఖాళీ చేయమని, సో అందుకోసం తీసేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే మరొక పక్క కాంగ్రెస్ కి సంబంధించి జానారెడ్డి ఆయన ఇల్లు కూడా ఉంది, ఆయన ఇంటికి కూడా మార్కింగ్ ఇచ్చారని చెప్తున్నారు. అలాగే ఇందులో అల్లు అర్జున్ గారి పేరు కూడా వినిపిస్తుంది. అల్లు అర్జున్ గారి పేరు ఎందుకు వచ్చింది అబ్బని ఆలోచిస్తే, యాక్చువల్ గా ఆయన ఇల్లు, అల్లు అర్జున్ గారి ఇల్లు కొంచెం ఒక 100 మీటర్స్ వెనక భాగంలో ఉంది, బాలకృష్ణ గారి ఇంటి దగ్గరలోనే ఉంది. అయితే అల్లు అర్జున్ గారి మామగారి ఆయన్ని ఇల్లు కూడా ఉందంట. అంటే అది ప్రాపర్ గా ఇక్కడ ఎక్కడ మాకు కనిపించలేదు. బహుశా ఆయన పేరు మీద ఏదైనా భూమి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. ఇదంతా మనకి బాలకృష్ణ గారి ఫ్రంట్ మొత్తం కూడా కేబిఆర్ పార్క్ అయితే కనిపిస్తుంది. అలాగే మన మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలు కూడా అధికారులు మార్కింగ్ చేశారు. కేబిఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా అందుకు కొంత మేరకు భూసేకరణ చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోడ్డు వెడల్పు చేయడానికి మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది హైడ్రా అటాక్ అయితే కాదు, ఇది ఇక్కడ ఎవరు కూడా భూమి ఆక్రమించలేదు. ప్రభుత్వం వీళ్ళని కోరుకుంటుంది, అంటే కొంచెం రోడ్డు వెడల్పు చేయాలి, ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది కాబట్టి ఆ రోడ్డు వెడల్పు చేయడానికి మిల్లులు సగభాగం పోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాం అంటూ కూడా చెప్తుంది. ఇంకా మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా బుల్డోజర్లు పరిగెత్తిస్తున్నాయి. ఆక్రమణ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు బుల్డోజర్లతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. దీంతో బుల్డోజర్ పేరు విన్నా, దాని అలికిడి విన్నా నగర ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు త్వరలోనే బుల్డోజర్లు వస్తాయంటూ కూడా సోషల్ మీడియాలో గత 3-4 రోజుల నుంచి చక్కర్లు అయితే కొడుతుంది. అయితే ఇది అక్రమ నిర్మాణాలకు సంబంధించింది అయితే కాదు, నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టగా అందులో బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ గారి మామ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తమ నివాస స్థలాలను కోల్పోనున్నారు. ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేశారు. అయితే నేను ముందుగా చెప్తున్నట్టే, హైదరాబాద్ కేబిఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసేన్ ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 చెక్ పోస్ట్, కేబిఆర్ పార్క్ ప్రధాన గేట్లు కూడల్లో 1200 కోట్లతో 7 ఐరన్ బ్రిడ్జిలు, 6 అండర్ పాస్లు నిర్మించుండగా
ఆ పనుల్లో వేగం పెంచారు. అదే బాలకృష్ణ ఇల్లు రోడ్ నెంబర్ 45 92 కుడాలి వద్ద ఉండడంతో రెండు వైపుల భూసేకరణ చేపట్టాల్సి వచ్చింది అని అధికారులు చెప్తున్నారు. అంటే దీంతో ఆయన దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా వేశారు. ఇక ఒమేగా హాస్పిటల్ సమీపంలో జానారెడ్డికి 2 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని 43 అడుగుల రోడ్డు కోసం సేకరించాల్సి వస్తుంది. ఈ విస్తరణలో ఆయన దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తుంది. ఈ మేరకు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేశారు. అయితే రోడ్డు విస్తరణ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అందుకే రోడ్డు విస్తరణ అవసరమైన చోట భూసేకరణకు మార్కింగ్ చేస్తున్నారు. ఎంత మేర భూమి అవసరం అవుతుందో అంత మేరకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్మాణదారులు అనుమతితోనే చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూమిని సేకరించున్నారు. ఇల్లు మొత్తం తీసేయడం ఉండదని రోడ్డుకు అవసరమైనంత తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. కాగా ఇళ్లకు మార్కింగ్ చేయడం మాజీ మంత్రి జానారెడ్డి బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయినా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గరనే త్వరలోనే బుల్డోజర్లు దూసుకెళ్తాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజానికి సినిమాల్లో బాలకృష్ణ గారు బుల్డోజర్లు కార్లు లేపేస్తారు. ఒకవేళ ఆయన ఇంటికి ఆయన పర్మిషన్ లేకుండా ఏదైనా బుల్డోజర్ వస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మనందరికి బాగా తెలుసు. అండ్ ఇది హైడ్రా అటాక్ అయితే కాదు. అండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది, ఇక్కడ కొన్ని మనం ఫ్లైఓవర్లు వేస్తే ఐరన్ బ్రిడ్జిలు కడితే ఆ సమస్యను క్లియర్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ రోడ్డు కొంచెం వెడల్పు పెంచితే కూడా ఇంకా క్లియర్ అవుతుంది. అందుకోసమే ఏదైతే ఈ రోడ్డు పక్కన ఉన్నాయో బాలకృష్ణ ఇల్లు కావచ్చు, అలాగే చాలా ఉన్నాయి, కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మార్కింగ్ చేశారు. అంటే మార్కింగ్ చేయడం ఎందుకంటే కూల్ చేయడానికి కాదు, నార్మల్ గా ఒక ప్లానింగ్ తో ఇంజనీర్స్ మార్కింగ్ చేసుకున్నారు. మనకి ఎంతెంత వరకు కావాలి, ఏమేం పోతాయి అనేది ఒక అంచనా వేసుకున్నప్పుడు ఆ మార్కింగ్ వేశారు. సో దీని పట్ల బాలకృష్ణ గారు ఆల్రెడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మార్కింగ్ అయితే ఇప్పుడు లేదు. బహుశా భయపడి ఉంటారు మార్కింగ్ చూస్తే అండ్ రియాక్షన్ వేరేగా ఉంటదని. అండ్ ఈ ఇల్లు మొత్తం పోదండి, ఇల్లులో సగ భాగం పోతుందని చెప్తున్నారు. అండ్ అంటే గేట్ దగ్గర నుంచి చూసుకుంటే లోపలికి కూడా కొంచెం ఖాళీగా కూడా ఉంది ఆ వరండా అంతా కూడా. సో కాబట్టి అంటే ఇల్లుని టచ్ చేయకుండా ఆయన ఇంటి ముందు ఆ వీధి గుమ్మం అంతా, వీధిలో ఆ వీధి సాధారణంగా చెప్తా ఉంటాం కదా, ఆ వీధి దగ్గర వరకు కూడా పోయే అవకాశం ఉందని అయితే మాత్రం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో మరి దీనికి ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది కూడా చూడాలి. అండ్ ఇదేదో ఒప్పుకోకపోయినా మా పని మేము చేసుకుంటాం వెళ్ళిపోతాం అంటే కుదరదు, ఈ చట్ట ప్రకారమే వెళ్ళాలి. సో కాబట్టి అంటే వాళ్ళు ఏదైనా ఇచ్చిన దానికి పరిహారం కూడా ఉంటుంది, నష్టపరిహారం కూడా ఉంటుంది. డబ్బులు ఇస్తారు, ఆ భూమి ఎంత వాల్యూ ఉందో దానికి డబ్బులు ఇస్తారు, అలా ఇచ్చే తీసుకుంటారు. సో కాబట్టి చూద్దాం బాలకృష్ణ గారు ఇల్లు ఎంతవరకు పోతుంది, మరి ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోరా. ఆయన ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఆయన సొంతంగా సినిమాలు చేస్తూ వచ్చిన డబ్బులతో కట్టుకున్నారు ప్రేమగా అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఆయన ఇల్లు వచ్చేసి అటువైపు వెళ్తే దుర్గం చెరువు, అంటే ఒక కార్నర్ లో ఉంది ఆయన ఇల్లు. అటువైపు వెళ్తే దుర్గం చెరువు, ఇటువైపు అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ యూసఫ్ కూడా. సో ఒక కార్నర్ లో ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని అవసరం అయితే ఉంది నాకు అనిపిస్తుంది. సో అందుకోసమే బాలకృష్ణ గారి ఇల్లు పేరు బయట ఎక్కువగా వినిపిస్తుంది.